డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. చిన్నపిల్లాడు గనక ఆటల్లో తూచ్ నేను ఒప్పుకోను, ఇది నేను చేసింది కరెక్టు అని ఎలాగా వితండవాదం చేసి మంకు పట్టుబట్టి కూర్చొని గావు కేకలు పెడతాడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే రకంగా పెడబొబ్బులు పెడుతూ ఉన్నాడు. పొద్దున్నే సాక్షి పత్రికలో బ్యానర్ హెడ్డింగ్లో ఈ గూగుల్ డేటా సెంటర్ కాదు, ఇది అదానీ డేటా సెంటరే అని 2 జీవోలను చూపిస్తూ వితండవాదం చేయటం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి కూడా 11 గంటలకు ప్రెస్ మీట్ దాని మీదనే పెట్టబోతున్నాడు. అసలు ఇది అదానీ డేటా సెంటర్ అయితే జగన్మోహన్ రెడ్డికి వచ్చే లాభం ఏంటి? గూగుల్ డేటా సెంటర్ అయితే ఆయనకు వచ్చే నష్టం ఏమిటి? ఇది ప్రజల కోసం, ప్రజల సొమ్ముతోటి ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకొని రాబోతున్న పెట్టుబడులు. ఇందులో జగన్మోహన్ రెడ్డికి ఎస్పెషల్లీ సొంతగానికి వచ్చే నష్టం ఏమీ లేదు. కాకపోతే ఇది నేను తెచ్చిన డేటా సెంటర్ అయితే చంద్రబాబు నాయుడు దీన్ని క్రెడిట్ చౌర్యం చేసేసి గూగుల్ డేటా సెంటర్ని అబద్ధం చెబుతున్నాడు. మరి అలాంటి అబద్ధం చెబితే చంద్రబాబు నాయుడికి మాత్రం ఏమొస్తుంది? పోనీ అదానీయే తన స్వయాన ఒప్పుకున్నాడా ఇది నాకు డేటా సెంటరే, దీన్ని చంద్రబాబు నాయుడు గూగుల్కి ఆపాదిస్తున్నాడని ఆయనేం చెప్పటం లేదు. ఇంకా అదేమంటే కరణ్ అదాని వేరే ఎక్కడో మాట్లాడుతూ మా డేటా సెంటర్లో అని ఏదో మాట మాట్లాడాడంటే ఇక దాన్ని హైలైట్ చేయటం మొదలుపెట్టారు. ఎంతకీ ఇది అదానీ డేటా సెంటరా, గూగుల్ డేటా సెంటరా? జగన్కు అసలు ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమిటి? అదానీయే ఈ డేటా సెంటర్ నాది కాదు బాబోయ్ అని గగ్గోలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ఒప్పుకునేటట్లేడు. కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ విదేశాల్లో ఉన్న సమయంలో ఈ డేటా సెంటర్ మీద ఏం మాట్లాడారు? ఇప్పుడు ఆ మాటలన్నిటినీ మరి వాళ్ళ ఛానల్స్ నుంచి కానీ వాళ్ళ సోషల్ మీడియా నుంచి కానీ డిలీట్ చేసేసుకుంటున్నారు. అసలు గుడివాడ అమర్నాథ్ని అయితే బయట కనిపించకుండా ఇంట్లోనే అట్టుపెట్టి తాళం వేసేశారు. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని అంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక అంశం మీద ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలి, అర్జెంటుగా ప్రజల ముందుకు రావాలి. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు మీద ఏదో ఒక రకంగా అతను దొంగ, ఇమీడియట్గా ఇప్పుడు అతన్ని బర్తరఫ్ చేసి పడేసి ఎట్లాగొట్లా ఆ సీఎం సీట్ నాకు ఇప్పించాలి. అది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్న అంశం. ఇప్పుడు ఈ అదానీ డేటా సెంటరు, గూగుల్ డేటా సెంటర్ అనే దాని మీద ఒక ప్రతిష్టంభన నెలకొల్పడానికి విచిత్రమైన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మొన్నటి దాకా ఈ 1000 మెగావాట్లతో వచ్చిన ఈ డేటా సెంటర్ని ఒక పెద్ద గోడౌను 300-400 మంచికి ఉద్యోగాలు ఏమి రావు ఇక్కడ, ఇంత భూమిని వాళ్ళకి కట్టబెట్టి ఇందులో జరుగుతుంది పెద్ద అంబక్కు అని వాళ్ళ పార్టీ నాయకులు విచిత్ర వాదన చేస్తూ ఉంటే దాన్ని తిప్పికొట్టడానికే ప్రభుత్వానికి టైం అంతా అయిపోయింది. అలా కాదు అని ప్రజలకు చెప్పుకోవటానికి ప్రభుత్వానికి తలకు మించిన భారమై కూర్చుంది. ఎందుకంటే అనవసరంగా ఈ వితండవాదాలని కానీ లేకపోతే ఈ పోస్కోలు కబుర్లు కానీ నమ్మారంటే ప్రజలు రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ జరుగుతుంది ఏదో పెద్ద గోల్మాలు కాబోలు అని అనుకుంటారు. అందుకని ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇక దాంతో జగన్మోహన్ రెడ్డి కూడా మరి లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీని మీద ఆయన వేరే స్టాండ్ తీసుకున్నాడు. అందుకని ఆ నాయకులు ఎవరిని ఇప్పుడు బయటకు కనపడకుండా ఇంట్లో పెట్టి తాళం వేసేశారు. గుడివాడ అమర్నాథ్ యాడికి పోయాడో కూడా తెలియదు. అసలు ఇప్పుడు అది అదానీ డేటా సెంటరు, దాన్ని తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం చేసుకోవడంలో సాక్షి కూడా నిమగ్నం అయిపోయింది. GOMS నెంబర్ 66 ప్రకారంగా ఇందులో చూడండి 480 ఎకరాలు అదానీ స్ట్రక్చర్స్ వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అని అంటే అందులో గతంలోనే మరి 2 నెలల కిందట వచ్చిన GOMS నెంబర్ 40లో మరి రైడెన్ ఇన్ఫోటెక్ అని ఎందుకుంది? అసలు గూగుల్ డేటా సెంటర్లో భాగస్వాములైన వారు నోటిఫైడ్ పార్ట్నర్స్ అనే పేరుతోటి అదానీ కావచ్చు, లేకపోతే ఎయిర్టెల్ కావచ్చు, అందులో భాగస్వాములుగా ఉన్నారు. ఇందులో నిర్మాణ బాధ్యతలు కానీ దానికి ఈ రెన్యూవబుల్ ఎనర్జీని ఏర్పాటు చేసే బాధ్యతలు కానీ ఇప్పుడు అదానీ తీసుకున్నట్టుగాను మరి కేబులింగ్ సిస్టమ్ ఇక్కడ వైజాగ్ నుంచి అన్ని దేశాలకి అండర్ సీ కేబుల్ చేయటం కోసం మరి ఎయిర్టెల్తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా బయట వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మరి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అని అంటే దీన్ని ఎవరికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది? అసలు ఇది అదానీ డేటా సెంటర్ అయితే ఈ అదానీ ఓ డేటా సెంటర్ కడితే అందులో గూగుల్ వచ్చి అద్దెకు తీసుకోబోతుంది అని అనుకుంటే MOU మరి గూగుల్ నుంచి వచ్చి
మరి రాష్ట్ర ప్రభుత్వంతో ఆ అధికారులు ఎలాగా ఆ గూగుల్ సంస్థ నుంచి వచ్చిన ప్రతినిధులు ఎలాగ ఎంఓయూ కుదుర్చుకుంటారు? అలా ఎందుకు జరుగుతుంది? ఏ దేశంలోనూ ఎక్కడా జరగని ఏడా ఎందుకు జరుగుతుందా? అంటే ఇందులో ఎవరు తప్పు ఉండే అవకాశం ఉందంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డిదే. కాకపోతే ఇప్పుడు ఆ డేటా సెంటర్ మీద అనేక రకాలైన ప్రయత్నాలు చేసి దాన్ని ఎటుకూడి ప్రజలు నమ్మే విధంగా లేరనుకొని ఇప్పుడు అది తెచ్చింది నేను, నాకు ఆ క్రెడిట్ రావాల్సిందే, ఆ క్రెడిట్ దొంగ చంద్రబాబు నాయుడు, నా క్రెడిట్ మొత్తం కొట్టేస్తున్నాడు కాబట్టి ఇమీడియట్గా తను బర్తరఫ్ చేసేయండి. ఇందాక కొన్ని విషయాలు మాట్లాడుతూ కూడా చంద్రబాబు నాయుడు ఇస్తానన్నవి ఇన్ని ఇవ్వలేదు, హామీలన్నింటినీ కూడా తప్పాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మోసకారి, అందుకని ఇమీడియట్గా ఆయన్ని ఆ సీఎం సీట్లోంచి తీసేయండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అది తీసేసి ఈయన కూర్చోబెట్టాలి కాబోలు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాగ్దానాలు తప్పలేదు. ఏమైపోయింది? సిపిఎస్ రద్దు వారంలో చేస్తానన్నాడు. చివరి వారానికి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి అప్పుడేదో జగన్మోహన్ రెడ్డికి పెద్దగా అవగాహన లేక చెప్పాడు కానీ అని ఒక నాలుక మడతేసిన టంగ్ ట్విస్టర్ ఒకటి ఇచ్చేశాడు. అలాగా అది నడిచిపోయింది. మద్యపాన నిషేధం ఎటుపోయిందో తెలియదు గాలికి. ఈ రోజున చూస్తే లిక్కర్ స్కామ్ పేరుతోటి 3,200 కోట్ల రూపాయలు ముడుపులు, ఆ తర్వాత మరి ఇక ఎంత అన్బిల్డ్ లిక్కర్ అమ్మారో ఇక ఆ విషయం కూడా బయటకు రావాలి. శ్రీకృష్ణదేవరాయలు చెబుతున్న దాని ప్రకారంగా, లావు కృష్ణదేవరాయలు చెబుతున్న దాని ప్రకారంగా చూస్తే 25,000 కోట్ల రూపాయలు ఈ లిక్కర్ మీదన అదనపు బిజినెస్ జరిగింది, అది మొత్తం వాళ్లే దొబ్బేశారు అనే ఆయన పార్లమెంట్లో కూడా ఆయన ఉద్ఘాటించాడు దాని గురించి. వీటన్నిటినీ ఇలాగ వదిలేసుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద పడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఎందుకని ఇలా చేస్తున్నాడు అని అంటే ఏ అంశాలు దొరకట్లేదు. అది ఇక్కడ అసలు మెయిన్ వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి కాదు, నేనే అభివృద్ధి మొదలుపెట్టాను అని చెప్పుకొచ్చిన ఇప్పుడు అది మనం ఒక నిమిషం కోసం అది జగన్మోహన్ రెడ్డి లాగా అది అదానీ డేటా సెంటరే అని అనుకున్నా, అదానీ డేటా సెంటర్ని జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగానే చంద్రబాబు నాయుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చాడు. ఆ రోజున వీళ్ళందరూ అడ్డంపడి ఆపే ప్రయత్నాలు చేశారు. అనేక రకాలైన ప్రయత్నాల తర్వాత అధికార మార్పిడి జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయకుండా దాన్ని నిర్వీర్యం అయిపోయే విధంగా చేస్తే వాళ్ళు ఎంఓయూని కూడా క్యాన్సిల్ చేసేసుకున్నారు ఆ రోజుల్లో. అంటే అప్పట్లోనే అదానీ కోసం ఒక డేటా సెంటర్ తీసుకొని వచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడు. దాన్ని కొనసాగించకుండా నిర్వీర్యం అయిపోయే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆ తర్వాత పెట్టుబడిదారుల సదస్సులో ఒక పెద్ద ఫార్స్ జరిగిన తర్వాత ఏదో ఒకటి మనం కూడా అభివృద్ధి చేసామని చెప్పుకోవడానికి మళ్ళీ ఈయన అదానీతోటి ఈ గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం ఒకటి చేసుకుంటే ఇప్పుడు అది విస్తృత స్థాయిలో గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి వచ్చేటట్టు ఒక పెద్ద ఏఐ డేటా సెంటర్ని ఇక్కడ నిర్మించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో అందులో అదానీ ఉన్నాడు కాబట్టి అది ఖచ్చితంగా అదానీ డేటా సెంటరే, అది నేను తీసుకొచ్చింది అని వితండవాదం చేస్తుంటే ఇక జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా ఏం చెప్పగలుగుతారు? అసలు ఈ స్క్రిప్ట్ ఈయనకి ఇచ్చింది ఎవర్రా బాబు, ఈయన ఎందుకు ఇంత పెడబడులు పెడుతున్నాడని ఆశ్చర్యపోవటం తప్ప. ఇదే ఈరోజు కుండబద్దలు.